ముఖ్యంగా యాత్రికులు తెలియజేయడంగా మన కడివెన సత్రం వారు భద్రాచలంలో ఈరోజు రాత్రి 3 గంటలకు అంటే తెల్లవారుజామున రేపు ఉదయానికి భూమి పూజ కొత్త భవనం నిర్మాణం చేస్తున్నారు. కాశీలో గదుల నిర్మాణంకి అన్ని పూర్తయినందున ఇక్కడ గది నిర్మాణానికి విరాళాలు మనం తీసుకోవట్లేదు. ప్రస్తుతం అరుణాచలం, తిరుపతి, భద్రాచలంలో గది నిర్మాణానికి విరాళాలు తీసుకుంటున్నారు. కాబట్టి యాత్రికుల విషయం గమనించి ప్రస్తుతం భద్రాచలంలో రేపు భూమి పూజ జరుగుతున్నది కాబట్టి భద్రాచలంకి గది నిర్మాణానికి తోడ్పడాలని ప్రార్థిస్తున్నాము. భద్రాచలము మన ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడినటువంటి పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. స్వయంగా వైకుంఠ నారాయణుడే చతుర్భుజుడుగా సవ్యాప సవ్యముడుగా శంఖచక్రాన్ని గంధపానాన్ని ధనుస్సును ధరించి రామావతారంలో భద్రుడికి దర్శనమిచ్చినటువంటి పుణ్యక్షేత్రం. ఆ సందర్భంగా భద్రాచలాన్ని స్మరిస్తాం. మామంకస్తి దయానకీ పరిరసక్కో గణధనంకజే చక్రం చోద్భగరేణ బాహుయుగళే శంఖం శిఖం దక్షిణే విగ్రాణం జలజాతవత్రనయనం భద్రాద్రిమూర్ధ్ని స్థితం కేయూరాదివిభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. जय श्री सीता लक्ष्मण भरत शत्रुघ्न समेत रामचंद्र प्रभु को जय। जय बोलो श्री काशी विश्वनाथ महाराज के जय। जय बोलो श्री माता काशी अन्नपूर्णा देवी के जय। जय बोलो माता गंगा देवी की जय। जय बोलो माता काशी अन्नपूर्णा देवी के जय।